దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క పరిశుద్ధ దినము దేవుని యొక్క అద్భుతమైన లేఖన భాగమును ధ్యానం చేసే అవకాశంను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. ఆరోగ్యమును క్షేమం అనుగ్రహించి మరొక పరిశుద్ధ దినాలకు ప్రవేశించే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. అయితే ఈ దినము మీ ముందుకు తీసుకొస్తున్న అంశము, త్రోసివేస్తున్నావా, మహిమపరుస్తున్నావా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం నుండి 49వ వచనం వరకు ఒక అద్భుతమైన సంఘటన అక్కడ కనిపిస్తూ ఉంది. పౌలును, బర్నబాయి వీరు సువార్తను ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతంకు రాగానే యూదుల్లో కొంతమంది వారు చెప్పిన సువార్తను వ్యతిరేకిస్తారు. అప్పుడు ఈ పౌలును, బర్నబాయి ధైర్యం తెచ్చుకొని ఏమంటారంటే, మొదట మీ వద్దకు వాక్యం వచ్చింది, ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు అని యూదులతో అంటారు. తర్వాత పౌలు తన దేవుడిచ్చిన వాగ్దాన్ని జ్ఞాపకం చేస్తూ, దేవుడు నన్ను బూదిగంతం వరకు రక్షణార్థంగా ఉన్నట్లు అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాడని ఎప్పుడైతే వారు తెలియజేస్తారో అప్పుడు ఏం జరిగిందంటే 48వ వచనంలో, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించిరి అని వాక్యం సెలవిస్తుంది. ఈ దినము 2 విషయాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిది వాక్యమును త్రోసివేయుట, రెండవది వాక్యమును మహిమపరచుట. ఇక్కడ 2 సంఘటనలు జరిగాయి. వాక్యమును యూదులు త్రోసివేశారు. త్రోసివేయటం కాదు, ఆ త్రోసివేయటం వలన వారు తమకు తామే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకున్నారు అని అక్కడ వాక్యములు చూస్తూ ఉన్నాం. త్రోసివేయుట అనగా అవమానపరచుట, వాక్యమును అవమానపరచుట. వారు ఎప్పుడైతే వాక్యమును త్రోసివేశారో వారు వాక్యాన్ని అవమానపరిచారు. రక్షణ వాక్యమును త్రోసివేయుట లేదా రక్షించబడిన తరువాత వాక్యమును త్రోసివేయుట. ఏదైతే నీకు రక్షణలో తీసుకొస్తుందో ఆ వాక్యమును వారు త్రోసివేశారు. రెండవది, రక్షించబడిన తర్వాత ఆత్మీయంగా అభివృద్ధి చెందే సమయంలో మనకి తోడ్పడేది వాక్యము కాబట్టి అటువంటి వాక్యమును త్రోసివేయుట, విసర్జించుట అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వార్లారా, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాల్లో దేవుడు యేసుప్రభు ఏమంటారంటే, ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయడని చెప్పాడు. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదై ఉండునని దేవుడు అక్కడ శిష్యులతో చెప్పాడు. సొదొమ గొమొర్రానే ఇప్పటికి కూడా అది మొత్తం బూడిదే కనపడుతున్న ప్రాంతం. దేవుడు వారికి ఇచ్చిన పనిష్మెంట్, ఆకాశం నుంచి అగ్నిగంధములు కురిపించినప్పుడు ఆ పట్టణమంతా కూడా కాలిపోతుంది, బూడిదైపోతుంది. దానికంటే కూడా ఘోరమైన స్థితి ఏది అంటే వాక్యమును త్రోసివేసే వారి పరిస్థితి. దేవుడు సొదొమకి అంత భయంకరమైన శిక్ష ఇవ్వడం కారణం ఏంటంటే, హెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయము 49వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వము. అక్కడ గర్వం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొదొమకు అంత శిక్ష రావడం కారణం ఏంటంటే, ఒకటి గర్వము, రెండవది ఆహార సమృద్ధి కలిగి ఉంది, అందువలన గర్వం వచ్చింది. అదే విధముగా నిర్విచారమైన సుఖస్థితి అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే విచారమే లేదు, సుఖపట్టులో వారు తినుటలో, ఆడుటలో, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయటలో ఆనందించారు. అంత మాత్రమే కాదు, ఇంకా సొదొమ ఏం తప్పు చేసిందంటే అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను రాయబడింది. అంత సమృద్ధిగా ఆహారము కలిగి ఉన్నా కూడా దరిద్రులకి, దీనులకు కనీసం వారు అన్నం పెట్టలేకపోయారు అనేది దేవుని యొక్క బాధ. లూకా సువార్తలో కూడా ఏముంటుంది అంటే, ధనవంతుడు లాజరు గురించి ఉపమానంలో
చాలా స్పష్టముగా అక్కడ రాయబడి ఉంటుంది. ఈ ధనవంతుల యొక్క ఆలోచన, తన యొక్క వ్యక్తిత్వం కూడా సొదొమతో మనం కంపేర్ చేయొచ్చు. సొదొమ లక్షణాలే ఈ ధనవంతుల్లో ఉంటాయి. సొదొమ దరిద్రులకు, దీనులకు అన్నం పెట్టలేకపోయింది, సహాయం చేయలేకపోయింది. ధనవంతుడు కూడా లాజరుకు సహాయం చేయలేకపోయాడు. ఇంకా వీరి యొక్క లక్షణాలు ఏంటంటే వ్యభిచార మనసు కలిగి ఉన్నారు సొదొమ. ఇంత నీచమైన లక్షణాలు కలిగి ఉన్న సొదొమ ఓర్వ తగినది అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరి విషయంలో అంటే ఇక్కడ సువార్తను వ్యతిరేకించేవారు సొదొమ గొమొర్రాల కంటే చాలా భయంకరమైన స్థితిలో ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు గమనిస్తే అక్కడ ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, ఒక మనుష్యుడు తను విందు చేసి తన స్నేహితులను, బంధువులను అందరినీ కూడా పిలిచాడంట. విందు సిద్ధంగా ఉంది, మీరు రండి అని వారికి కబురు పంపినప్పుడు వారి యొక్క స్పందన ఎంత నవ్వులాటగా ఉంటుందో మనం వాక్యంలో చూడొచ్చు. వారిచ్చిన జవాబు చూస్తే చాలా నవ్వులాటగా ఉంటుంది. వారు ఎలాంటి నెపములు చెప్పారంటే, ఒకడేమో నేను పొలము కొన్నాను, తొందరగా వెళ్ళి దాన్ని చూడాలి అని చెప్పాడు. మరొకడు ఏం చెప్పాడంటే, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వెళ్ళి వాటిని పరీక్షించాలని చెప్పాడు. మరి ఒకడేమో నేను స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత రాలేనని చెప్పాడు. విందుకు పిలిచినప్పుడు వారిచ్చిన సమాధానాలయ్యి. పొలం కొనేవాడు అన్నీ చూసుకొని కొంటాడు, ఎడ్లను కొనేవాడు అన్నీ పరీక్షించుకొని కొంటాడు. కానీ వీరు ఏమని సమాధానం ఇచ్చారంటే, నేను కొన్నాను, మళ్ళీ వెళ్ళి పరీక్షించాలి. విందుకు వారు రాకూడదని ఈ విధంగా సాకులు చెప్పారు. వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని లోబడకుండా నేను తర్వాత వింటాను, నేను తర్వాత చూస్తానులే, తర్వాత వస్తాను చర్చికి, తర్వాత మారుతానని ఈ విధంగా మనం సాకులు చెప్తే వీరికి పట్టిన గతే పడుతుంది. వీరికి ఎలాంటి గతి పట్టింది అంటే, మరెప్పుడు కూడా ఆ విందులో పాలు పంచుకునే అవకాశాన్ని అక్కడ దేవుడు ఇవ్వలేదు. నిర్గమకాండము 32వ అధ్యాయంలో మరొక సంఘటన గమనిస్తే, మోషే దేవుని దగ్గర ఉన్నప్పుడు 40 దినాలు ప్రార్థనలో ఉన్నప్పుడు కొండ ఆయన దిగుట తడువు చేసినప్పుడు ప్రజలంతా కూడా చూసి వారు అహరోను దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, అహరోను లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవత మా కొరకు నువ్వు చేయాలి. ఎందుకంటే ఈ ఐగుప్తులోని మమ్మల్ని రప్పించిన ఈ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని అహరోను దగ్గర వేడుకున్నప్పుడు అహరోను వారి దగ్గర బంగారం తీసుకొని ఒక దూడను చేసి వారి ముందు పెడతారు. ఈ భాగంలో మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మోషే కొండ మీదకి వెళ్ళక ముందు నిర్గమకాండము 19వ అధ్యాయం 7వ వచనంలో మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అప్పుడు ప్రజలేమన్నారంటే, యెహోవా చెప్పినది అంతయు చేద్దామని ఏకముగా వారు ఉత్తరమిచ్చారు. నిర్గమకాండము 24వ అధ్యాయం 3వ వచనంలో మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చారు. వీరు ఈ విధంగా ఉత్తరం ఇచ్చిన తర్వాత మోషే 40 దినాలు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు, కనిపెడుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఆలస్యం కాగానే వీరు మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మాకు మా ముందు నడుచుటకు మాకు ఒక విగ్రహము కావాలి అని అహరోను దగ్గర వేడుకున్నారు. 6 వారాల్లోనే వారిచ్చిన మాటను వారు తప్పారు. 6 వారాల్లోనే ప్రజలు మారిపోయారు. 6 వారాల క్రితము ఏకస్వరముతో ప్రజలందరూ, పెద్దలందరూ కలిసి మేము నీ మాట వింటాము, దేవుని మాట వింటామని మాట ఇచ్చారు. 6 వారాల్లోనే వారు మాటని మీరి ఒక దూడ కావాలి, మా ముందు నడుచుటకు ఒక దేవుడు కావాలి అని చెప్పి వారు మనవి చేస్తూ ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఇంకా అక్కడ చాలా కొత్తగా ఉన్నాయి. అప్పుడే దేవుడు చాలా ఫ్రెష్గా వాళ్ళకి ఇచ్చాడు. అవన్నీ వారు పాటిస్తా అని మాట ఇచ్చారు కూడా. ఇక్కడ అహరోను విషయంలో గమనిస్తే మొట్టమొదటి ఆజ్ఞని అహరోను మీరుతూ ఉన్నాడు. దేవుడు ఏమిచ్చాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను అహరోను మీరి అక్కడ వారికి ఒక దేవుని చేసి పెట్టాడు. రెండోది, ప్రజలంతా కలిసి కూడా ఏది మీరారంటే, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళందే కానీ ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదని దేవుడు చెప్తే ఇశ్రాయేల్ అక్కడ
అదే ఆజ్ఞను వారు మీరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ విగ్రహం చుట్టూ, ఆ దూడ చుట్టూ ప్రజలంతా కూడా నాట్యము ఆడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ వారు డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఎంతో ఉల్లాసంగా వారు ఆనందిస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, ఎర్ర సముద్రం మధ్యలోంచి వారు నడుచుకుంటూ ఆ సముద్రము దాటి బయటకు వచ్చిన తర్వాత ఈ కీర్తన పాడి వారు ఎంతో ఆనందపడుతూ దేవుణ్ణి కొనియాడుతూ ఉంటాడు. వేలుపులలో నీ వంటి వాడు ఎవడు ప్రభువా, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి దేవుని ఎంతో గొప్పగా వారు పాటలతో దేవుని స్తుతిస్తారు. ఈ 15వ అధ్యాయము 20-21 వచనాల్లో ఏముంటుంది అంటే, మరియు అహరోను సహోదరియు ప్రవక్తినగు మిరియామును తంబురను చేత పట్టుకొనెను, స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళిరి అని అక్కడ రాయబడి ఉంది. వీరంతా కలిసి కూడా ఆ పల్లవి ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ వారు నాట్యమాడుతూ దేవుని ఎంతగానో ఘనపరిచారు. ఇదే ప్రజలు ఎప్పుడైతే మోషే కొంచెం ఆలస్యం చేశారో అప్పుడే వెంటనే వారు విగ్రహం చేసుకొని ఆ విగ్రహం ముందు వారు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఎంత భయంకరం పరిస్థితి! మనం చూసిన ఈ అపోస్తుల కార్యములో కూడా ఈ యూదులు ఏం చేశారంటే, సువార్త వారి యొద్దకు వచ్చినప్పుడు దాన్ని వారు త్రోసివేశారు. ఇది అప్పుడు జరిగింది కాదు. దేవుడు ఐగుప్తు నుంచి విడిపించిన దగ్గర నుంచి ప్రతిసారి కూడా వారు వాక్యాన్ని త్రోసివేస్తూనే ఉన్నారు, వాక్యాన్ని విసర్జిస్తూ ఉన్నారు. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, నీ యొద్దకు వచ్చిన వాక్యాన్ని నీవు అంగీకరిస్తున్నావా, త్రోసివేస్తున్నావా? ఎప్పుడైతే యూదులు వాక్యమును త్రోసివేశారో వారు నిత్య జీవానికి, పరలోకానికే అపాత్రులుగా ఎంచుకున్నారు. అని దేవుడు వారిని అపాత్రులుగా చేయలేదు, వాక్యాన్ని త్రోసివేయబట్టి వారికి వారే అపాత్రులుగా చేసుకున్నారు. ఈరోజు నీ యొద్దకు వచ్చిన వాక్యాన్ని నీవు త్రోసివేస్తున్నావా? ఒకసారి పరీక్షించుకోవాలి. రెండోదిగా, ఎప్పుడైతే అన్యజనులు పౌలు బర్నబా మా యొద్దకు వచ్చి సువార్తను ప్రకటిస్తారు అని విన్నప్పుడు వారు దేవుని వాక్యాన్ని మహిమపరిచినట్టుగా రాయబడి ఉంది. దేవుని వాక్యము మహిమపరచుట అంటే అర్థము ఏంటంటే అంగీకరించుట. మహిమపరచుట అంటే ఏం లేదు, అంగీకరించటం. నీ యొద్దకు వచ్చిన వాక్యమును అంగీకరించటం. పరిశుద్ధ గ్రంథములో ఏదైతే చెప్పబడిందో, ప్రతిరోజు నీ వాక్యం చదువుతున్నప్పుడు కానీ, సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు కానీ, నువ్వు ఏ సందర్భంలో ఎక్కడైతే వాక్యం వింటావో, ఆ వాక్యం చదువుతావో, ఆ వాక్యం నీతో మాట్లాడి ఇది సరి చేసుకో, ఇది మానుకో, ఇది వదిలిపెట్టు అని చెప్పినప్పుడు దాన్ని నీవు అంగీకరించావు అంటే ఆ వాక్యాన్ని మహిమపరిచినట్టు. ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరిస్తావో, మహిమపరుస్తావో, అప్పుడు జరిగే అద్భుతమైన కార్యం ఏంటంటే నిత్య జీవమునకు నీవు పాత్రుడు అవుతావు, నిత్య జీవమునకు నీవు అర్హుడవవుతావు. అందుకే వాక్యమును అంగీకరించాలి, వాక్యమును మహిమపరచాలి. వాక్యాన్ని నీకు అనుగుణముగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవటం కాదు. ఈ వాక్యము నాతోనే మాట్లాడింది, ఈ వాక్యము నాకే అని ఎప్పుడైతే నీవు దాన్ని అంగీకరిస్తావో నిత్య జీవానికి నీవు పాత్రుడుగా చేయబడతావు. కాబట్టి ఈరోజు ఒకటే ప్రశ్న ఏంటంటే, నీ యొద్దకు వచ్చిన వాక్యాన్ని, నీతో మాట్లాడుతున్న వాక్యాన్ని, నిన్ను గద్దిస్తున్న వాక్యమును నీవు అంగీకరిస్తున్నావా, త్రోసివేస్తున్నావా? నీవు దాన్ని మహిమపరుస్తున్నావా, దాన్ని విసర్జిస్తున్నావా అనేది పరీక్షించుకో. విసర్జించావా, అది నష్టం నీకే, మరెప్పుడు కూడా ఆ విందులో పాలు పంచుకో. ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తావో, మహిమపరుస్తావో, వాక్యమైన దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరచునుగాక. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ దినము మాకిచ్చిన లేఖన భాగాలు బట్టి వందనాలు. ఆ దినము యూదులు ప్రభువా వాక్యమును త్రోసివేశారు, అన్యజనులు వాక్యమును మహిమపరిచారు, అంగీకరించారు, నిత్య జీవానికి పాత్రులుగా చేయబడ్డారు. ప్రభువా, మాతో మాట్లాడుతున్న వాక్యమును త్రోసివేయక దాన్ని అంగీకరించుటకు, వాక్యమును మహిమపరచటం మాకు నేర్పించండి. విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హృదయ వాంఛలు తీర్చండి. ప్రభువా, నీ వాక్యములో స్థిరపరిచి ముద్రించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.